ఎక్కడైనా పెన్షన్లు ఎవరికి ఇస్తారు? మనుషులకే కదా. ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా? కానీ అక్కడ మాత్రం విచిత్రం. అదేంటో చూడండి. ఓ గ్రామం పేరు మీదనే 8 ఏళ్లుగా ఆసరా పింఛన్ మంజూరవుతూ ఉన్నాయి. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే అక్కడికి వెళ్దాం రండి. మహబూబాబాద్ జిల్లాలోని నరసింహులపేట ఊరు పేరు మీద ఆసరా పింఛన్లు ఇస్తూ వస్తున్నారు. ఇలా 1 కాదు 2 కాదు 8 ఏళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. అంతేకాదు ఆసరా పింఛన్ల పంపిణీలోనూ అనేక అవకతవకలు వెలుగు చూస్తున్నాయి. 8లో మంజూరైన జాబితా చూస్తే ఎవరికైనా కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. జాబితాలో పింఛనుదారుడి పేరు నరసింహులపేటగాను, తండ్రి పేరు హత్యగాను, వయసు 66 సంవత్సరాలుగా నమోదైంది. నరసింహులపేట పేరిట వృద్ధాప్య పింఛను ప్రతి నెల 2016 రూపాయలు జమ అవుతోంది. ఈ పింఛను గత ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఐడి నెంబరు 221010124442 పేరిట మంజూరవుతుండగా ప్రతి నెల ఎవరు తీసుకుంటున్నారనే విషయం మాత్రం అంతు చిక్కని మిస్టరీగా మారింది. 8 ఏళ్లుగా పింఛను తీసుకుంటూ మళ్లీ వచ్చే నెల మంజూరుకు అధికారులు ప్రతిపాదనలు పంపిస్తున్నారు. నరసింహులపేటలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలతో కలుపుకొని మొత్తం 776 మంది వివిధ రకాల పింఛన్లు ప్రతి నెల పంపిణీ జరుగుతోంది. ప్రతి నెల వికలాంగులకు 4016 రూపాయలు, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు 2016 రూపాయల చొప్పున అందజేస్తున్నారు. వీటిని పోస్టాఫీసులో బయోమెట్రిక్ ద్వారా లబ్ధిదారులకు ఇస్తుంటారు. లబ్ధిదారుల వేలిముద్రలు సరిగ్గా లేకపోతే గ్రామ పంచాయతీ కార్యదర్శి లేదా కారోబార్ వేలిముద్రలతో తపాలా శాఖ సిబ్బంది సొమ్ము చెల్లిస్తారు. నరసింహులపేట గ్రామంలో 55 మంది బినామీల పేరుతో పింఛన్ సొమ్ము కాజేస్తున్నట్టు తెలుస్తోంది. 20 మంది మృతి చెందిన వ్యక్తుల పేరు మీద కూడా ఆసరా పెన్షన్ డబ్బులు పడుతున్నాయి. ఇతర గ్రామాలకు చెందిన 50 మంది, కొందరు ఉద్యోగులు కూడా ఆసరా పింఛన్లు పొందుతున్నట్టు నెలవారీ మంజూరు జాబితాలో పేర్లున్నాయి. ఇలా ఏళ్ల తరబడి పర్యవేక్షణ లేకపోవడంతో లక్షల్లో ప్రజాధనాన్ని స్వాహా చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నత స్థాయి అధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నరసింహులపేట ప్రజలు కోరుతున్నారు.